ప్రతి ఒక్కరూ మన వాయిస్ రంగంలో ఎలా ముందుకు వెళ్ళాలి, ఒక వాయిస్ రంగంలో అద్భుతాలు సాధించాలి, మన వాయిస్తో ఎన్నో మెరికల్స్ చేయాలి, మన వాయిస్తో ఒక ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అని ప్రతి ఒక్కరి మైండ్లో ప్రతిరోజు మెదులుతూనే ఉంటుంది. కానీ అది ఎలా వెళ్ళాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, మనం ఎలా సాధించాలి, అనుకున్న గమ్యాన్ని ఎలా చేరాలి అని చాలా మందికి మెదులుతూనే ఉంటుంది. కానీ ఈ వీడియోలో మీకు చూపిస్తాను. హాయ్, నేను మీ హరిప్రసాద్, వాయిస్ ట్రైనర్ అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్, మిమిక్రీ ఆర్టిస్ట్ అండ్ వెంట్రల్ ఆర్టిస్ట్. మరి మీకు ఈ వీడియోలో చెప్పబోయేది ఏంటంటే, మనం వాయిస్ రంగంలో ఎదగాలంటే ఫస్ట్ మనకు వాయిస్ ఎంతో అవసరం, బేస్ ఎంతో అవసరం, అదేవిధంగా వాయిస్లో మాడ్యులేషన్ కూడా అంతే అవసరం. మరి ఆ వాయిస్ మాడ్యులేషన్ ఎలా నేర్చుకోవాలి, ఎలా ట్రైన్ అవ్వాలి అనేది నేను మీకు నేర్పిస్తాను. కానీ దానికి ముందు మనకు ఒక చిన్న లైన్ మీకు వినిపిస్తాను, చూడండి. ఒక చిన్న లైన్ ఉంది. ఆధ్యాత్మిక ప్రపంచానికి రాజధానిగా, అద్భుతమైనటువంటి పర్యాటక మరియు వాణిజ్య కేంద్రంగా అని ఈ లైన్ మనకు చదవాలి. అంటే ఒక వాయిస్లో బేస్ అండ్ మెలోడీ అండ్ వాయిస్ మాడ్యులేషన్ కావాలి. ఎలా చదవాలి? ఆధ్యాత్మిక ప్రపంచానికి రాజధానిగా, అద్భుతమైనటువంటి పర్యాటక మరియు వాణిజ్య కేంద్రంగా విరాజిల్లబోతున్నటువంటి శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి పాద పద్మాల చింత అని ఈ విధంగా ఒక వాయిస్లో మాడ్యులేషన్, ఒక వాయిస్లో మనకు తెలిసినటువంటి బేస్ ఉంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. ఆ వాయిస్లో బేస్, వాయిస్లో మాడ్యులేషన్ ఎలా రావాలో, ఎలా నేర్చుకోవాలో మీకు తర్వాత వీడియోలో నేను నేర్పిస్తాను. వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ. నేను మీ వాయిస్ ట్రైనర్ హరిప్రసాద్.